సముద్ర సాహసికత, చిక్కు మరియు కోల్పోయిన ముత్యం. ఒకప్పుడు సముద్ర తీరంలో చిక్కు అనే ఓ చిన్న బాలుడు ఉండేవాడు. ప్రతి రోజూ వేటకు వెళ్లే పడవలను చూస్తూ ఆయన ఊహల్లో సముద్ర రాక్షసులు, మిదుల బండ్లు, మునిగిన నౌకలతో కథలు ఆడించేవాడు. ఒక ఉదయం సముద్ర తీరానికి అతనికి ఒక మెరిసే నీలిపు షెల్ కనిపించింది. చిక్కు దాన్ని తీసుకున్న వెంటనే ఒక మృదువైన ధ్వని వినిపించింది. ధైర్యవంతుడా, కోల్పోయిన ముత్యాన్ని వెతకవు. చిక్కు వెంటనే తన చిన్న పడవలో ఎక్కి షెల్ నుండి వెలువడుతున్న మెరుపును అనుసరించసాగాడు. పక్షులు పైగా ఎగురుతుండగా డాల్ఫిన్లు అతని పడవతో పాటు ఈదుతూ దారి చూపించాయి. గంటలపాటు ప్రయాణించిన తర్వాత అతను ఒక రహస్యమైన పుగోలు మరియు క్రిస్టల్ ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడ సముద్రం లోతుల్లో ఉన్న ఒక గుప్త గుహలోకి ఈదాడు. ఆ గుహలో పెద్ద తాబేళ్లు, ఒక బొబ్బిలి జైంట్ క్లీమ్ ను కాపాడుతున్నాయి. చిక్కు వినయంగా అడిగాడు, దయచేసి కోల్పోయిన ముత్యాన్ని ఇవ్వగలరా? తాబేళ్లు నెమ్మదిగా బొబ్బిలిని తెరిచి చంద్రుడిలా మెరుస్తున్న మాయాముత్యాన్ని చూపించాయి. ఆ సమయంలో గుహ కంపించసాగింది. ఒక పెద్ద ఆక్టోపస్ మెలకువకు వచ్చింది. కానీ అది కోపంగా కాకుండా చిక్కు వైపు నవ్వుతూ వచ్చి అతన్ని పైకి తీసుకెళ్ళింది. చిక్కు తిరిగి గ్రామానికి వచ్చి ఆ ముత్యాన్ని లైట్ హౌస్లో ఉంచాడు. అప్పటి నుండి అది ప్రతి రాత్రి మెరిసి మత్స్యకారులకు సురక్షితంగా దారి చూపింది. చిక్కు అయితే అతను ప్రపంచంలోనే అత్యంత చిన్న సముద్ర వీరుడుగా ప్రసిద్ధి చెందాడు.